హాయ్ అండి. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. ఈ మొక్కల్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చాను. దీన్ని హార్ట్ బ్లీడ్ మొక్క అంటారు. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, చాలా చక్కగా. ఎన్ని రోజులున్నా కూడా ఇదే ఉంటాయి. కొన్ని నెలల వరకు ఇలా ఉండి తర్వాత ఇలా అయిపోతాయి. కానీ ఈ మొక్క మాత్రం చాలా బాగుంది. చాలా నాకు నచ్చింది. పెంచుకోవడానికి కూడా చాలా ఇష్టపడి పెంచుతున్నాను. అలాగే మా ఇంట్లో జామ చెట్టు కూడా పెంచుతున్నాను. ఇవన్నీ వేసుకున్నాము. చిన్న చిన్నగా క్రోటన్ మొక్కలు. తర్వాత ఈ పూలు చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయి నాకు. క్రోటన్ మొక్కలు ఇవి. క్రోటన్ పూలే కానీ పేరు తెలీదు. చాలా వంకాయ కలర్లో చాలా బాగున్నాయి. చాలా రోజుల నుంచి ఇలాగే పూస్తున్నాయి. ఇవన్నీ లోటస్ వేశాను. ఇంకా ఫ్లవర్స్ రాలా, అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ పూర్తిగా ఎక్కువ రాలేదు. కనకాంబరాలు వేసుకున్నాం. పైగా అరటి చెట్లు చిన్న చిన్నగా ఉన్నాయి. చిన్న చిన్న క్రోటన్ మొక్కలు, విష్ణు చక్కెర పూలు అంటారు వీటిని. ఇంకా రాలేదు. ప్రస్తుతానికి ఇలా మొక్క అయితే పెంచాను. కాగడ మల్లెలు, చిలకముక్కు పూలు, తులసి కోట. ఇక్కడ కూడా లోటస్కి కోసం పెంచుతున్నాను. ఇంకా రాలేదు. సపోటా చెట్లు, అలాగే గుమ్మడికాయలు కాస్తుంటాయి. గుమ్మడికాయలు చూడండి ఎంత పైన ఉన్నాయో. ఈ గుమ్మడికాయలు కొయ్యడానికి మాత్రం చాలా కష్టపడాలి. పైకెక్కి కొయ్యాలి గుమ్మడికాయల్ని. ఈ గుమ్మడికాయలు ఎలా కొయ్యాలో ఏమో. గుమ్మడికాయలు చూడండి పైన మాత్రం భలే చక్కగా పొడుగ్గా ఒకదానిమిటి ఒకటి వచ్చినాయి. బత్తాకాయలు, జాంకాయలు, సపోటాకాయలు. ఈ గుమ్మడికాయలను చూస్తుంటే నాకు పాట గుర్తొస్తుంది. గాలిపటం గగనానిదా, ఎగరేసే ఈ నేలదా, నా హృదయం నీ చెలిమిదా, ముడివేసే ఇంకొకరిదా, నిన్న మొన్నలను నిలుమెల్లా, నిత్యం నిన్ను తడిమే వేళ, తడే దాచుకున్న మేఘంలా, ఆకాశానను ఎటు ఉన్నా చినుకులా కరగక శిలై ఉండగలవా. ఓకే, థ్యాంక్ యూ.